మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలమ్మా. దేవుని వాక్యము మనము కొద్ది నిమిషాలు వింటాము కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాలు గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఒక అంశాన్ని మనం ఈ దినం ప్రారంభం చేసుకుందాం. మామూలుగా ప్రతిరోజు కూడా మనము 7 ముద్రల గురించి వినుకుంటూ వస్తూ ఉన్నాం. యుగాంత దినాల్లోని సంగతి నుంచి ఆలోచన చేస్తున్నాం. అయితే ఈ దినమున కొంచెం ప్రత్యేకంగా ఒక అంశాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. అదేమిటంటే యథార్థత కలిగి జీవిస్తే. యథార్థత కలిగి జీవిస్తే దేవుడు ఏం చేస్తాడో ఒక 7 విషయాలు నేను గుర్తు చేస్తాను. ఒకటవదిగా, యథార్థత హృదయులను దేవుడు రక్షిస్తాడు. యథార్థ హృదయులను దేవుడు రక్షిస్తాడు. రెండవదిగా, యథార్థవంతులు దేవుని ముఖ దర్శనము చేస్తారు. యథార్థవంతులు దేవుని ముఖ దర్శనము చేస్తారు. మూడవదిగా, యథార్థముగా ప్రవర్తిస్తే దేవుడు మేలు చేస్తాడు. యథార్థముగా ప్రవర్తిస్తే దేవుడు మేలు చేస్తాడు. నాలుగవదిగా, యథార్థవంతుల వంశము దీవించబడుతూ ఉంది. యథార్థవంతుల వంశము దీవించబడుతూ ఉంది. ఐదవదిగా, దేవుడు యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు. దేవుడు యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు. ఆరవదిగా, యథార్థముగా ప్రవర్తించువారు దేవునికి ఇష్టలు. యథార్థముగా ప్రవర్తించువారు దేవునికి ఇష్టలు. ఏడవదిగా, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరము. 7 విషయాలు మనము జాగ్రత్తగా ఒక్కొక్కటిగా ఆలోచన చేసుకుంటా వస్తాం. మొదటి మాట ఏమిటి? యథార్థ హృదయులను దేవుడు రక్షిస్తాడు. మీ హృదయం అనే పలక మీద రాసుకుంటున్నారు కదా, రాయండి బాగా. నోట్సులు లేవు కాబట్టి కనీసం మనసులోనైనా రాసుకోవాలా. నోట్స్ ఉంటే నోట్స్ మీద రాసుకుంటే ఇంకా మంచిది, బాగుంటుంది. సరే, మొదటి మాట, యథార్థ హృదయులను దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. 7వ కీర్తన 10వ చరణం. 7వ కీర్తన 10వ చరణము చదువుకుందాము. దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరమందున్న దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ కనికరము, నీ దయ మా పట్ల చూపించి మరొక నూతన దినం మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు తండ్రి. ఈ దినమున ఈ చదవబడిన లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. వింటున్న వారికి మేలు, క్షేమం దయచేయండి. పాపికి రక్షణ దయచేయండి. దీనదాసుని మరుగుపరిచి మీరే మాట్లాడమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మొదటి మాట మనం చదువుకున్నాం. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు అని దేవుని వాక్యమైన బైబిల్ చెప్తూ ఉంది.
ఇందులో 2 విషయాలు లేదా 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి హృదయము. హృదయం అనగా మనస్సాక్షి. అవునా? హృదయం అనగా మనస్సాక్షి. ఇక దేవుడు ఇలాంటి వారిని ఆయన రక్షిస్తాడు, రక్షకుడుగా ఆయన వారిని రక్షిస్తాడు అన్నది దేవుని వాక్యం చెబుతూ ఉంది. దుష్టుల చెడుతనము మాన్పుము అనే మాట. దుష్టుల చెడుతనము మాన్పుము. దుష్టులు దేవుని మరచు జనులు అన్నమాట ఉంది. దుష్టులు దేవుని మరచు జనులు. దేవుణ్ణి మర్చిపోయేవారు ఎవరంటే దుష్టులు అన్నమాట కనిపిస్తుంది. ఇక రెండవదిగా నీతి గల వారిని స్థిరపరచుమని ఉంది. నీతి గల వారిని స్థిరపరిచే దేవుడు. స్థిరత, అస్థిరత అనేది కనిపిస్తుంది. స్థిరత దేవునిలో నిలిచి ఉండుట. ఎవరు నిలిచి ఉంటారు దేవునిలో అంటే నీతి గల వారు మాత్రమే దేవునిలో నిలిచి ఉంటారు. నీతి లేని వాడు, నీతిని ప్రేమించని వాడు దేవునికి అసహ్యుడు. దేవునికి అసహ్యత పుట్టించేటువంటి వాడు నీతిహీనుడు. నీతి గల వారిని ఆయన స్థిరపరిచేటువంటి దేవుడిగా వాక్యము చెబుతూ ఉంది. ఇక యథార్థ హృదయులను రక్షించు దేవుడే అనే మాట ఉంది. యథార్థ హృదయం రక్షించువాడు దేవుడే. వారిని రక్షిస్తాడు ఆయన, వారిని కాపాడుతాడు ఆయన, వారిని సంరక్షిస్తాడు, వారిని పోషిస్తాడు, వారికి కాపుదలగా ఉంటాడు, వారికి బలంగా ఉంటాడు. కేడం అంటే డాలు, కేడము కదా, బలము, దుర్గము, శృంగము, ఇట్లా కొన్ని కనిపిస్తాయి మనకు బైబిల్లో. రక్షించువాడు ఆయనే, కాపాడువాడు ఆయనే అన్నది దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. మరొక మాట చూస్తారా? వాక్యం చెబుతున్న మాట సామెతల గ్రంథం 28:18. సామెతల గ్రంథం 28:18 వచనం చూడండి. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. యథార్థంగా ప్రవర్తించువాడు రక్షించబడతాడు. యథార్థంగా మాట్లాడేవాడు లోకానికి శత్రువు అవుతాడు. యథార్థంగా మాట్లాడేవాడు లోకం శత్రువు అవుతాడు. యథార్థంగా ప్రవర్తించువాడే రక్షణ పొందుతాడు. రక్షణ పొందుతాడు, కాపాడబడతాడు అన్నది దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఎవరిని కాపాడుతాడు ఆయన అంటే యథార్థముగా ప్రవర్తించు వారిని ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం అన్నది జ్ఞాపకం చేసుకోవాలా. రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3:21 రాయబడిన మాట కూడా చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21 వచనం చదవాలి. మరియు 3:21 మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఎవరికి ధైర్యం ఉంటుంది? ధైర్యం ఎవరికుంటుంది? ధైర్యం ఎవరికుంటుందంటే వాక్యం చెబుతుంది, దోషారోపణ చేయని ఎడల. మన హృదయం మన మీద కంప్లైంట్ ఇచ్చిందనుకోండి, చెడ్డవాడు అని, మంచివాడు అని,
ఏది కంప్లైంట్ ఇస్తుంది? దేవుని కాడికి పోయి హృదయమే, నీ హృదయమే కంప్లైంట్ ఇస్తుంది అనుకోయి. అందుకోసమే మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమైతాం. దేవుని ఎదుట ఒకరోజు మనమందరం కూడా నిలబడాలా? నిలబడకూడదా? నిలబడాల్సిందే కదా, అందరం నిలబడాల్సిందే. మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను అని రాయబడి ఉంది. చెడ్డవారే మంచివారేమి అందరూ కూడా నిలుస్తాం అక్కడ. అక్కడ మన హృదయము దోషారోపణ చేయకపోతే ధైర్యంగా మనము నిలుస్తాం. అవునా? ధైర్యంగా నిలుస్తాం. సింహము ధైర్యంగా ఉంటుంది, అది ఏ జంతువుకు భయపడదు. నీతిమంతుడు సింహం వలె, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. అదేవిధంగా మనం ధైర్యం గలవారమై ఉండాలంటే మన హృదయము మన యందు దోషారోపణ చేయకుండా చూచుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక అపోస్తుల కార్యము 24:16లో, అపోస్తుల కార్యము 24:16లో వ్రాయబడిన మాట కూడా చూడాలి. 24:16లో, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను అనే మాట ఉంది. ఏం చేయాలంటే మనము అభ్యాసం చేసుకోవాలా? దేనికోసము? కదా, నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు. ఒకటవదిగా ఈ విధమున నేనును అన్నాడు కదా, నేనును దేవుని ఎడలను మనుషుల ఎడల, దేవుని ఎడల మనుషుల ఎడల, దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. దేవుడు చూసిన ఎట్లా ఉండాలా? నిర్దోషమైనదిగా ఉండాలా. మనుషులు చూసిన ఎట్లా ఉండాలా? నిర్దోషమైన వారుగానే ఉండాలా. అలా మనం చూసుకోవాలా, అభ్యాసం చేసుకోవాలా. మందిరానికి వచ్చి ఒక రకంగా, బయటకు పోతే మరొక రకంగా కాదు. బయటున్న లోపల ఉన్న కానీ ఎలా ఉండాలంట? నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను అనే మాట కనిపిస్తుంది. చేసుకోవాలి అలాగా, మనం అలా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. అలా ప్రవర్తించాలని చెబుతుంది. అలా జీవించాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మన జీవిత కాలం అంతా గుడుక ఆ విధంగా మనం అభ్యాసం చేయాలంతేగా. నేను ఎలాగున్నాను, నా మనసు ఎలాగుంది, నా హృదయం ఎలాగుంది, నా మాట తీరు ఎలాగుంది, నా ప్రవర్తన ఎలాగుంది, దేవుడు చూస్తే మెచ్చుతాడా, మనసు చూసినప్పుడు నేను మెచ్చుతారా వాళ్ళు అనేదిగా మనమే అభ్యాసము చేసుకునే వారిగా ఉండాలి అన్నది దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తుంది. మన ఆలోచన, మన క్రియలు, మన ప్రవర్తన, మన జీవితం ఇవన్నీ కూడా మంచి మనసాక్షి కలవారమై ఉండాలన్న మాట కనిపిస్తుంది. మన మనసాక్షి మల్లమైనప్పుడు అది దేవుని ఎదుట నిర్దోషిగా నిలబడాల్సి వస్తున్న సంగతి దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మనం జీవించు వారమై ఉండాలన్నది లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇక చూడండి, కొరింథీ 2వ పత్రికలో ఇలా రాయబడింది. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 1:12. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం.
మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానము అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కపట్టముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొనుచుంటి మరియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటే మరియు మా మనసాక్షి సాక్ష్యమిచ్చుటయే అన్నాడు. ఈ వచనం రాయబడిన మాట మనం ఆలోచన చేయగా పౌలు ప్రణాళికలో మార్పు కనిపిస్తుంది. పౌలు జీవితంలో మార్పు కనిపిస్తూ ఉంది. ఏమిటి? మా అతిశయం ఏదనగా అన్నాడు. మా అతిశయం ఏదనగా మేము అతిశయిస్తున్నాం. దేన్ని బట్టి అంటే లౌకిక జ్ఞానము అనుసరింపక, లోక జ్ఞానము అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కపటముతోను దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకొనుచుంటిమి. దేవుని కృపను అనుగ్రహించి దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటుమి అన్నాడనమాట. నడుచుకుంటుమి. అందుకోసమే మా మనస్సాక్షి సాక్ష్యమిస్తూ ఉంది. మా మనస్సాక్షి సాక్ష్యమిస్తుంది. మనస్సాక్షి సాక్ష్యం ఇవ్వాలంట. మనస్సాక్షి ఎలా ఉంది? నీ మనస్సాక్షిని మెచ్చుతుందా? నీ మనస్సాక్షి నీతో ఏం చెబుతుంది? విశ్వాసం అని చెబుతుందా? అవిశ్వాసం అని చెబుతుందా? నీ మనస్సాక్షి నిన్ను మెచ్చుతుందా? నీ మనస్సాక్షి నిన్ను దేవుని రాజ్యం చేర్చాలా? నీ జీవితం అంతా కూడా దేని మీద ఆధారపడిందంటే నీ మనస్సాక్షి మీదనే ఆధారపడింది. మనం చేసే ప్రతి కార్యం, మనమిచ్చే ప్రతిది, అదేదైనా కావచ్చు, నీ మనస్సాక్షి మీదనే ఆధారపడింది అని పౌలు భక్తుడు ఇక్కడ చెబుతున్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం. మొదటి అధ్యాయము 5వ వచనం చూడండి. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. దేవుని వాక్యము మనకు చెబుతున్నమాట. తిమోతికి పౌలు రాసి చెబుతున్నాడు, ఓ తిమోతి, ఉపదేశానుసారం ఏదనగా అన్నాడు. ఉపదేశానుసారం ఏదనగా సారమేమిటి? ఉపదేశములు ఏముండాలా? సారం ఉండాలా. దాని గురించి చెప్పినాడు. పవిత్ర హృదయము అన్నాడు. ఏ హృదయం అంట? పవిత్ర హృదయం. మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం, కలుగు ప్రేమయే. పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. అంత్య దినములలో అనేకుల ప్రేమ చల్లారిపోతున్నటువంటి ఈ దినాలు. మంట తగ్గిపోతే మనం ఏం చేస్తాం? మంట ఆరిపోతే మనం ఏం చేస్తాం? పుల్లలు ఎగేస్తేనే మంట మండుతుంది. పుల్లలు తీస్తే కనుక మంట తగ్గుతూ ఉంది. అలా మనమే ప్రేరేపించుకోవాలా, మనమే అభ్యాసం చేసుకోవాలా. నిన్నెవరు ప్రేరేపించరు,
నిన్నెవరు అభ్యాసం చేయమని చెప్పారు? వాక్యం చెబుతుంది. నీకై నువ్వే తగ్గిపోతుందా విశ్వాసం, పెరుగుతుందా విశ్వాసం? మన సాక్షి నీకు సాక్ష్యం ఇస్తుంటది ఎప్పుడు కూడా, మన సాక్ష్యం గద్దిస్తుంటది ఎప్పుడు కూడా. నువ్వు సరిగా లేవు, సరిగా జీవించడం లేదు, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యం చెబుతోంది, పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే అన్నాడు. ప్రేమయే అన్నాడు. ప్రేమ అనేకుల, దాన్ని ఏమంటారు? ప్రేమ అనేక పాపములను కప్పును అనే మాట కనిపిస్తూ ఉంది. ఉపదేశానుసారం ఏదనగా అంటే దేవుని వాక్యపు ఉపదేశ ప్రధాన లక్ష్యం. మరి లక్ష్యమంతా బైబిల్ పరిజ్ఞానం మాత్రమే కాదు, ప్రేమలోను, హృదయ పవిత్రతలోను, నిర్మల మనస్సాక్షిలోను, వేషధారణ లేని విశ్వాసములో కనిపించే అనే మాట కనిపిస్తుంది. అందుకోసమే జాగ్రత్త అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. దేవుని వాక్యోపదేశాన్ని జీవితంలో సత్యం, విశ్వాసం, పరిశుద్ధత పెంపొందించుకునే వారిగా మనం ఉండాలని లేఖన భాగాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. అందుకే ఈ మూడిటికి ప్రేమయే ప్రాముఖ్యమైంది అన్నమాట దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక చూడండి, వచనం 19 చదువుకుందామా? 1:19 రాయబడిన మాట, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారంట. ఏమై ఉన్నారంట? వాళ్ళు చెడిపోయినారు. ఓడ బద్దలైపోతుంది కదా, ఓడ బద్దలైపోయినట్టుగా అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసి వేసినారు. మనస్సాక్షి గద్దిస్తూ ఉంటే త్రోసి వేసే వాళ్ళు ఉన్నారు. మనస్సాక్ష్యము వద్దు వద్దంటుంటే మనమేమో కావాలి అంటుంటాం. మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు గద్దింపునకు లోబడక నువ్వు అలా కొంచెం ఉండు, అవునా, అలా కొంచెం ఉండు, పక్కండు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. వాక్యం చెబుతున్న మాట చూడండి, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేశారు, విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఓడ బద్దలైపోతుంది నీటి ప్రవాహానికి. అదే విధంగా ఏ వ్యక్తి అయితే మంచి మనస్సాక్షిని త్రోసిపుచ్చుతాడో ఆ వ్యక్తి బద్దలైపోతాడు. ఇస్కరియోతు యూదా ఏమైనాడు? కిందపడి బద్దలైపోయినాడు. అలాగా మనం ఉండకూడదని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. తిమోతికి రాస్తూ 2వ పత్రిక చూడండి, ఇలా రాశాడు పౌలు. 1వ అధ్యాయము 3వ వచనం, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీలను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయంబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము, ఏ మనస్సాక్షి అంట? నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. చాలు వాక్యం చెబుతున్న మాట పౌలు రాస్తున్నాడు తిమోతికి. పౌలు తిమోతితో చెప్పిన మాట, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాను. తిమోతి నా ప్రార్థనల యందు ఎడతెగక, నేను ప్రార్థించిన 10 సమయంలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ కన్నీళ్ళు తలంచుకొని అన్నాడు.
నీ కన్నులు తలంచుకొని నాకు పూర్ణానందము కలగజేయుటకై నిన్ను చూడాలా. తిమోతి, నిన్ను చూడాలా. పౌలు జైల్లో ఉన్నాడు, తిమోతి సంఘాల్లో బోధిస్తున్నాడు. దేవుని వాక్యం చెబుతున్న మాట, నిన్ను చూడవలనని రేయంబగళ్ళు, నిన్ను చూడాలని రేయంబగళ్ళు అపేక్షించుచు అన్నాడు. ఎంత విశ్వాసం ఉంది చూడండి. తిమోతిని చూడాలని రేయంబగళ్ళు అపేక్షించుచు, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసం. ఏముందట తిమోతిలో? నిష్కపటమైన విశ్వాసం ఉందట. కపటం లేని విశ్వాసం, కపటం లేని విశ్వాసం. ఇంకా నా పితృాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. తిమోతి, నిర్మలమైన మనస్సాక్షితో నేను దేవుని సేవిస్తున్నా. ఎలా సేవించాడు దేవుణ్ణి? నిర్మలమైన మనస్సాక్షితో. ఈ మాట మనం చెప్పగలుగుతామా? నేను దేవుణ్ణి నిర్మలమైన మనస్సాక్షితో సేవిస్తున్నా. అలా సేవించాలా అన్నాడంతే. అలా సేవించాలా, అలా బతకాలా, అలా బతకాల. కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వైన లోయలోను, నీ తల్లి అయిన యూనికేలోను వసించను. అది నీ యందు సహా వసించున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. నీ విశ్వాసము నీ అవ్వల నుంచి వచ్చింది, నీకున్న విశ్వాసము నీ తల్లి నుంచి వచ్చింది. నేను రూఢిగా నమ్ముతూ ఉన్నాను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముతున్నా. అవ్వ విశ్వాసం, తల్లి విశ్వాసం ఎవరికి వచ్చింది? తిమోతులకి వచ్చేసింది. ఇప్పుడు అవ్వకు విశ్వాసం లేదు, తల్లికి విశ్వాసం లేదు. కుమారుడు ఎట్లా విశ్వాసం కలవాడవుతాడు? ఎలా విశ్వాసం అవుతాడు? కాబట్టి చాలా భక్తి జీవితంలో తిమోతికున్న భక్తి గల జీవితము పౌలు బయటపెట్టి మాట్లాడుతున్నాడు. పౌలు తిమోతి కోసమై కన్నీళ్లు కార్చినాడు, ఎదురు చొచ్చినాడు, ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉండాలన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుందనేది జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, ఒక మాట చూద్దాం. మనం వాక్యం నుంచి చూద్దామా? తిమోతికి రాసిన లేదా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. 3వ అధ్యాయము 21వ వచనం చూడండి. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అని దేవుని వాక్యము చెబుతూ ఉంది. యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఎలా ఇవ్వాలంట ప్రత్యుత్తరం? ప్రత్యుత్తరం ఇచ్చే విషయంలో ఎలా ఉండాలంట? నిర్మలమైన మనస్సాక్షి అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. నిర్మలమైన మనస్సాక్షి. బాప్తిసం ఇప్పుడు మేము రక్షిస్తుంది అనే మాట కనిపిస్తుంది. ఇదొకటి.
అందుకే మనం ఏం చేయాలంటే అడగాలంతే. ప్రభువా, నాకు నిర్మలమైన మనస్సాక్షి ఇవ్వండి, యథార్థ హృదయం నాకు ఇవ్వండి అని మనం ఏం చేయాలా? అడిగేవారుగా ఉండాలి. అడిగేవారుగా ఉండాలి. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇలా రాయబడింది. 15:7. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగా, నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నడలా మీకు ఏది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహింపబడుతుంది అని అన్నాడు. మీకు ఏది ఇష్టమో అడగండి. యథార్థ హృదయం, యథార్థ హృదయం దేవుడు రక్షిస్తాడు. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలన్నా, యథార్థ హృదయం గల వారమే ఉండాలన్నా మనం ఏం చేయాలంట? ఆయనలో మనం ఉండాలా, ఆయన మనలో ఉండాలా. ఆయనలో మనం లేకపోయినా, ఆయన మనలో లేకపోయినా మన హృదయం యథార్థంగా ఉండదు. మనం రక్షించబడలేము. మనము మంచి మనస్సాక్షి గల వారమై జీవించలేము గుడుక. అందుకోసమే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. అడిగితే ఇస్తాడంతే. దేవా, నాకు మంచి మనస్సాక్షి దయచేయి, మంచి మనసు దయచేయి, శుద్ధమైన హృదయం నాకు దయచేయి అని ఎప్పుడైతే మనం అడుగుతామో అప్పుడైనా ఖచ్చితంగా దయచేస్తాడన్నది వాక్యం చెబుతుంది. ఒకటవదిగా, యథార్థ హృదయం దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. రక్షించబడాలంటే ఏం చేయాలి మనము? ఏం చేయాలి మనము? అడగాల. రక్షించువాడు దేవుడు. మనం రక్షణ పొందాలంటే ముందు ఆయన అడగాల. ప్రభువా, నా యందు నీ ఉండు, నీ మాటలు నాలో ఉండని అని. అడిగితే ఇస్తాడు. అడిగితే ఇస్తాడు. అడిగితే రక్షిస్తాడు. అడిగితే తన రాజ్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అడిగితే నీ పాపాన్ని కడుగుతాడు. అది గుర్తుంచుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అడగండి మీకు ఇయ్యబడును అనే మాట రాయబడింది. అడిగితే ఇస్తాడు. కాబట్టి అడుగుదాం. ఇంతవరకు నా హృదయం బాగలేదు, నా మనసేం బాగలేదు, కాబట్టి ప్రభువా నా హృదయం మార్చు, నా మనసు మార్చు, నిష్కపటమైన హృదయం దయచేయి, నిష్కపటమైన మనసు దయచేయి అని ఎవరైతే మనస్ఫూర్తిగా అడుగుతారో అలాంటి వారికి దేవుడు ఖచ్చితంగా అలాంటి మనసు ఇస్తాడు, అలాంటి హృదయం ఇస్తాడు అన్నది వాక్యం చెబుతుంది. ఆ ప్రకారంగా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదివరకు మీరు మాట్లాడుతూ వచ్చారు, యథార్థ హృదయులను దేవుడు రక్షించునని. ప్రభువా, మా హృదయం మా మీద దోషారోపణ చేయకుండా సహాయం చేయండి. నీకు ఇష్టలుగా జీవించడానికి సహాయం చేయండి. మంచి మనస్సాక్షి కలిగి బ్రతికే కృప దయచేతాన్ని సహాయం చేయండి. మా జీవితాలు, మా హృదయము, మా మనస్సాక్షి నువ్వు ఎరిగిన దేవుడో కాబట్టి ఇంకా ఏదైనా కొరత ఉంటే తొలగించండి. దయచేతండి, కృప చూపించండి. నీ రాజ్య వారసులుగా చేసి మీరే కరుణించి కనికరించి దయపాలించమని మీకు అప్పగించుకుంటూ, కూడి వచ్చిన పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులను దీవించి మీరే కాపాడుమని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.